హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు బిఎన్ రెడ్డి నగర్కు అతి దగ్గరలో, అదేవిధంగా తుర్క ఎంజాల్ సాగర్ హైవే నుంచి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో సెమీ గేటెడ్ కమ్యూనిటీలో నా వెనుక కనపడుతున్న ఇల్లు అద్భుతమైన మంచి ఎలివేషన్తోని బెస్ట్ కన్స్ట్రక్షన్తోని మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ వెతికి మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎంతో కష్టపడి మీ ముందుకు వీడియోలు తెస్తున్నాం కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు వివరాలు తెలుసుకుందాం. ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు బ్రాహ్మణపల్లిలోని శ్రీ సాయి బాలాజీ హోమ్స్ సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. ఇది ఇల్లు యొక్క లొకేషను. ఇల్లు వచ్చేసి మనకు అబ్దుల్లాపూర్ మండలం తుర్కెంజాల్ మున్సిపాలిటీకి ఎందుకు వస్తుంది. ఇక మనం ఇల్లు వివరాల్లోకి వెళ్ళినట్టయితే 173 గజాలలో వెస్ట్ ఫేస్లో G+1 పర్మిషన్తో ఉంటుంది. నేను నిలబడ్డ ఏదైతే రోడ్డు చూస్తున్నారో ఇది 30 ఫీట్ రోడ్డు. మనకు డ్రైనేజు, కృష్ణ వాటర్ సకల సౌకర్యాలు వచ్చేసినాయి. ఇల్లు డైమెన్షన్ విషయానికి కోసం మనకు 30x52 డైమెన్షన్స్తోని 1430 SFTలో 2 BHK పోర్షన్ అద్భుతంగా కట్టబడింది. ఇక ఇల్లు యొక్క చుట్టుపక్కల రోడ్డు కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఎల్బీ నగర్ మెట్రో నుంచి 14 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. బిఎన్ రెడ్డి నుంచి 8 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా తుర్క ఎంజాల్ సాగర్ హైవే నుంచి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. వారర్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అద్భుతమైన నుంచి రోడ్డు కనెక్టివిటీ కాకుండా మనకు మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది. దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మన ఇల్లు నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఆదిబట్ల TCS ఉంటుంది. అదే కాకుండా మనకు కొంగరకాల ఉన్నటువంటి ఫాక్స్కాన్ కానీ, దానికి ఎదురుగున్న కేన్స్ కంపెనీ కానీ, కొంగరకాల ఉన్నటువంటి కలెక్టరేట్ కానీ మన ఇంటి నుంచి 15 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 వచ్చేసి మనకు అతి దగ్గరలో ఉంటుంది. అది ఎక్కగానే మనకు 25 కిలోమీటర్ డిస్టెన్స్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు. మంచి రోడ్డు కనెక్టివిటీ, అద్భుతమైన ఎంప్లాయ్మెంట్ జోన్, చాలా బాగుంటుంది. ఇల్లు లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. లోపలికి కార్ ఈజీగా వచ్చే విధంగా మనకు మంచి అద్భుతమైన మంచి ర్యాంప్ కట్టడం జరిగింది. అలా ర్యాంప్ కట్టడమే కాకుండా మంచి ఎక్సలెంట్ మంచి గ్రానైట్తోని వైట్ పట్టెలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మన రోడ్ నుంచి ఇల్లు మాత్రము 4 ఫీట్ల హైట్ కట్టడం వల్ల ఇల్లు లుక్ చాలా బాగుంటుంది. ఇటు చూసుకున్నట్లయితే మనకు గేట్ దిమ్మలో కూడా మంచి అందమైన టైల్స్ వేయడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలమైన పెద్ద పార్కింగో. 30x52 డైమెన్షన్స్లో అద్భుతంగా మనకు పార్కింగ్ అయితే రావడం జరిగింది. చూసుకోండి పెద్ద ఈజీగా ఒక కారు పడుతుంది. ఒక 2 బైకులు పట్టే విధంగా విశాలమైన పార్కింగ్ ఇవ్వడమే కాకుండా మన ఫ్లోరింగ్ చూసుకుంటే మనకు మంచి రెడ్ గ్రానైట్తోని వైట్ పట్టెతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. పైన చూసుకోండి మనకు ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి మంచి ఫ్లవర్ డిజైన్తోని అందమైన లైట్లతో మంచి ఫాల్ సీలింగ్ ఉంది. ఇటు చూసుకుంటే మనకు ఈ పిల్లర్ కూడా మంచి వైట్ టైల్స్తోని గోల్డెన్ పట్టీలతో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. పార్కింగ్ ఎలివేషన్లో కూడా మనకు వైట్ టైల్స్ గోల్డెన్ పట్టీతో ఇవ్వడం జరిగింది. ఇటు పైకి వెళ్ళడానికి మనకు మెట్లు ఇచ్చారు. మెట్లకు కూడా చూసుకోండి మనకు మంచి గ్రానైట్తోని మంచి అందంగా ఇవ్వడం జరిగింది. మంచి స్టీల్ రైలింగ్తోని మెట్ల కింద కూడా ఒక మంచి వాష్ ఏరియాతోని మంచి మెట్ల కింద ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా అన్ని రకాల ఫేషెస్తోని ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్తో అందంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు సింహధార చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుంది. దీన్ని వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ మనకి ఇండియన్ టెక్స్తో వాడబడ్డాయి. చూసుకోండి మంచి ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్తోని మంచి కాస్ట్లీ గల హార్డ్వేర్ కూడా వాడడం జరిగింది. దీనికి అందమైన మంచి ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి విండో కూడా చుట్టూ కూడా మంచి కార్వింగ్ మంచితోని ఎక్సలెంట్ పట్టీలతో ఇవ్వడం జరిగింది. చూసారు కదా చాలా బాగుంది. ఇటు వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్లో సింహద్వారం ఉంటుంది. ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా మంచి సెట్ బ్యాక్ ఇవ్వడమే కాకుండా మంచి ఫ్లోరింగ్ మంచి గ్రానైట్తోని అటు వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. లోపల 2 BHK పోర్షన్ అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఈ పోర్షన్ వచ్చేసి మనకు 2 BHK పోర్షను
1430 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. అద్భుతమైన ఇల్లు డైమెన్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంత మంచిగా కుదిరింది. ఇది 30x52 డైమెన్షన్స్లో ఉంటుంది. టోటల్ ఇల్లు వచ్చేసి మనకు ఇప్పుడు మనం హాల్లో చూసుకుంటే ఎంత విశాలంగా ఉందో మనకు హాలు. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు వైట్ మార్బుల్స్తోని మంచి రెడ్ పట్టీలతో అందంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు అందమైన ఫోటో ఫ్రేమ్ మోడల్ మంచి యూపీవీసీ విండోతోని మంచి గ్రిల్స్తోని మంచి విండో ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు అందమైన ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా మనకు ఒక మంచి సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ మంచి అద్భుతమైన మంచి లైట్లతోని ఫాల్ సీలింగ్ అయితే ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి పార్టీషన్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఈ పార్టీషన్లో మనకు టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది. ఇటు లోపలికి వెళ్ళేటైతే మనకు అటు డైనింగు, పూజ, మన కిచెన్ ఉంటుంది. ఇటు 100% వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్, ఇటు చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది కామన్ బాత్రూమ్. ఈ మూడింటికి వెళ్ళే విధంగా మనకు అద్భుతమైన మంచి పార్టీషన్తో అందంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసినట్లయితే ఇది మన కామన్ బాత్రూమ్. చూసుకోండి, కామన్ బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. మంచి ఎక్సలెంట్ మంచి కలర్ కాంబినేషన్ ఫ్లోరింగ్తోని మంచి టైల్స్ వాడి ఇండియన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. దీనికి వాడిన డోర్ వచ్చేసి మనకు వాటర్ ప్రూఫ్ డోర్ వాడడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి ఎక్సలెంట్ మంచి డోర్ డిజైన్తోని మంచి క్వాలిటీ గల మనకు హార్డ్వేర్ ఇవ్వడం జరిగింది. లోపల చూసినట్టయితే మనకు ఎంత విశాలంగా ఉందో చూసుకోండి. ఇల్లు డైమెన్షన్స్ బాగున్నాయి, అంతకు మించి వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి ఇందులో ఈజీగా మన కింగ్ సైజ్ బెడ్ పడుతుంది. మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని వెంటిలేషన్ బాగా మంచి ఒక విండోతోని మీరు భవిష్యత్తులో కబోర్డ్స్ చేసుకున్న సరిపడని సెల్ఫ్లతోని ఫాల్ సీలింగ్ అయితే చూసుకోండి ఎంత మంచి డిజైన్తో మంచి రూపులతో అందంగా ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి మంచి లైట్ కలర్లు వాడి చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. చూసుకోండి, బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్, ఇందులో కూడా మంచి టైల్స్ వాడడం జరిగింది. ఇందులో మనకు వెస్టర్న్ కల్చర్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లో మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. దీన్ని కూడా వాడిన డోర్ కూడా మంచి క్వాలిటీ గల డోర్ వాడడం మంచి కలర్ కాంబినేషన్ వాడడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో. ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్గా మంచి ఫ్లోరింగ్తోని ఇందులో కూడా మంచి కలర్ కూడా ఒకటి హైలైట్ చేయడం జరిగింది. ఒక వాల్ కూడా మంచి లైట్ కలర్లు వాడడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూసినట్లయితే మంచి గ్రీన్ కలర్ మంచి రూప్ లైట్లతోని అందంగా ఇవ్వడం జరిగింది. మీకు సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు ఫోటో ఫ్రేమ్ మోడల్ డిజైన్ విండో ఇవ్వడమే కాకుండా మంచి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తోని చాలా అద్భుతంగా చేయడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, దీనికి వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్, మన కామన్ బాత్రూము, ఎక్సలెంట్ మంచి హాలు, ప్రతి ఒక్కటి కన్స్ట్రక్షన్ మాత్రం ఆచి తూచి ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఈ పార్టీషన్ అవతల మనకు వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా ఉంటుంది. చూసుకోండి ఎంత అద్భుతంగా ఉందో. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఈజీగా 4 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. మంచి ఫ్లోరింగ్తోని ఇక్కడ తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా ఇక్కడ ఒక అందమైన సింక్ కూడా పెట్టేది జరుగుతుంది. సింక్ దగ్గర కూడా మనకు అందమైన మంచి టైల్స్ కూడా పెట్టేది జరిగింది. ఇక్కడ కూడా చూసుకోండి ఫాల్స్ కూడా అద్భుతంగా ఉంది. ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా మనకు అన్ని రకాల ఇక్కడ మనకు సెల్ఫ్లు కూడా పెట్టేది జరిగింది. ఇక్కడ కూడా మనకు ఒక విండో ఉంది. వెంటిలేషన్కి మాత్రం మంచిగా మంచి ప్లాన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు లోపలికి వెళ్ళినట్టయితే స్టార్టింగ్లోనే మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మంచి ఒక 2 పూజ చేసుకునే విధంగా మంచి అందమైన వైట్ టైల్స్తోని మనకు ఒక చిన్న పూజ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు బయటకు వెళ్ళడానికి 100% వాస్తు ప్రకారంగా సరే ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఈజీగా ఇద్దరు వంట చేసుకునే విధంగా ఎల్ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్తోని అందమైన మంచి టైల్స్ వాడి వెంటిలేషన్ రంగు ఒక మంచి విండోతోని సరిపడిన సెల్ఫ్లతోని ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ లైట్లు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి క్వాలిటీగా మనకి ఇవ్వడం జరిగింది. చూశారు కదా ఎంత బాగుందో. ఈ టోటల్ 2 BHK పోర్షన్స్ మనకు 1430 స్క్వేర్ ఫీట్లో ఇవ్వడం జరిగింది. చుట్టుపక్కల మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైన మనం మాట్లాడుకుంటే లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చేసి మనకు జస్ట్ ఒక 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా ఇటు సాగరవేరుకి వెళ్ళేటైతే కేబీ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ భాష్యము కానీ చాలా అత్యద్భుతమైన స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మనకు అతి దగ్గరలో ఉంటాయి. ఇప్పుడు మనము వెనుక వాష్ ఏరియాలో ఉన్నాం. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. మనకు ఇందులో కూడా మంచి ఫ్లోరింగ్తో ఇవ్వడం జరిగింది. మనకి ఈశాన్యము ఒక 1.5 ఫీట్ పెరిగింది కాబట్టి 100% వాస్తు ప్రకారంగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇటు ఒక అద్భుతమైన వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు వచ్చేసి మనకు 3000 కెపాసిటీ గల పెద్ద సంప ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప ఎందుకంటే ఇల్లుకు G+1 పర్మిషన్ ఉంది కాబట్టి అలాంటి ప్రాబ్లం లేకుండా మనకు అంత పెద్ద సంప ఇవ్వడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత, చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉంది చూద్దాం. ఫ్రెండ్స్, మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాము. మనకు ఒక మంచి
హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి హెడ్ రూమ్ కూడా ఎంత బాగుందో. ఎలివేషన్ అయితే ఎక్సలెంట్ ఇచ్చారు. చూసుకోండి టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు కింద 2 బిహెచ్కే పోర్షను 1430 స్క్వేర్ ఫీట్లో అద్భుతంగా కట్టడం జరిగింది. మంచి లొకేషన్లో ఈ ఏదైతే శ్రీ సాయి బాలాజీ గేటెడ్ కమ్యూనిటీ ఉందో మంచి కమ్యూనిటీది. ఇందులో మనకు 40 ఫీట్ రోడ్స్, 30 ఫీట్ రోడ్స్, 50 ఫీట్ రోడ్స్ ఇవ్వడమే కాకుండా ఒక 90 హౌసెస్ వరకు ఉంటాయి. మంచి కమ్యూనిటీ చాలా బాగుంటుంది. అద్భుతమైన చుట్టుపక్కల మంచి లొకేషన్లో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 78 లక్షలు చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఓ 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే 80% ఏ బ్యాంకులో అయినా మనకు లోన్ అవైలబుల్ ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు రావాలంటే దయచేసి నేను ఎప్పుడు కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ బిఎన్ రెడ్డి నగర్కు అతి దగ్గరలో మంచి గేటెడ్ కమ్యూనిటీలో తక్కువ బడ్జెట్లో ఎవరైనా ఇల్లు చూసినట్టయితే వారికి షేర్ చేయగలరు. మా యొక్క మనవి, మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అద్భుతంగా అందంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.